వెల్కమ్ టు కౌటిల్య. ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ మనకి ఇంతకుముందు ఇచ్చిన చాప్టర్స్ అన్నిటిలో పాలిటీతో పాటు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ ప్రభుత్వ విధానాలు. ఈ ప్రభుత్వ విధానాలు అనేటటువంటివి దేనికి సంబంధించినవి, ఇది ఏ అంశంలోకి వస్తుంది అనేది హితమిద్దమైనటువంటి క్లారిటీ లేకపోవటం కొంత గందరగోళానికి దారితీసేటటువంటి అవకాశం ఉంది. అసలు ఈ ప్రభుత్వ విధానాలు అంటే ఏమిటి, దీనికి సంబంధించినటువంటి విషయాల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. ఈ ప్రభుత్వ విధానాలు మొట్టమొదట ప్రభుత్వ విధానాల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనం కానీ, ప్రభుత్వ విధానాల కోసం చదివేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రం కానీ ప్రత్యేకించి ఉండేది కాదు. రాజనీతి శాస్త్రము మనందరికీ తెలిసినటువంటిదే. పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రం అనేటటువంటి ఒక శాస్త్రంలో నుంచి కొంతకాలానికి ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేటటువంటి మరొక శాస్త్రం పుట్టుకొచ్చింది. మనందరికీ తెలుసు, వుడ్రో విల్సన్ అనేటటువంటి మహానుభావుడి కారణంగా రాజనీతి శాస్త్రంలో నుంచి ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేటటువంటి ఒక కొత్త శాస్త్రం పుట్టుకొచ్చింది. ఈ వుడ్రో విల్సన్ మనందరికీ అమెరికా అధ్యక్షుడిగా తెలుసు. అదేవిధంగా ఆయన అంతకంటే ముందు చాలా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా ఉన్నాడు. అదేవిధంగా ఆయన మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్లో కూడా మంచి దక్షత కలిగినటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏదేమైతేనేమి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కృషి కారణంగా రాజనీతి శాస్త్రంలో నుంచి ప్రభుత్వ పాలనా శాస్త్రము ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయన శాస్త్రంగా పుట్టడం జరిగింది, లేదా రూపాంతరం చెందడం జరిగింది. ఇక ఈ ప్రభుత్వ పాలనా శాస్త్రం కాలంతో పాటు అనేక రకాలైనటువంటి మార్పులకు లోనవుతూ ఇక దీనికి సంబంధించినటువంటి ఉనికిని నిలబెట్టుకోలేకపోవటం అనేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందువల్ల ఏర్పడింది? రాజనీతి శాస్త్రంలో ఉన్నటువంటి అనేక మంది తత్వవేత్తలు, రాజనీతిజ్ఞులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలేవి ప్రత్యేకించినటువంటి అంశాలు కావని, ఇవన్నీ రాజనీతి శాస్త్రంలో భాగాలేనని, రాజనీతి శాస్త్రం ఏ రకమైనటువంటి అనువర్తిత విధానాలు అయితే అనుసరిస్తుందో, అనువర్తిత విధానాలు అంటే అప్లికేటివ్ ప్రిన్సిపల్స్, ఏ రకమైనటువంటి అప్లికేషన్స్ని అది అడాప్ట్ చేసుకుందో అదే విధమైనటువంటి విధానాలన్నింటినీ ప్రభుత్వ పాలనా శాస్త్రం కూడా అమలు పరుస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్రానికి ప్రత్యేకమైనటువంటి ఉనికి అవసరం లేదు అనేటటువంటి ఒక కొత్త నినాదం ఎత్తుకోవడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వ పాలనా శాస్త్రం ఉన్న ఫలంగా తన తాలూకా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటం కోసం కొత్త కోణాలని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగానే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటివి, ఆర్గనైజేషనల్ బిహేవియర్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి పాలనా నమూనాలకు సంబంధించినటువంటి తులనాత్మక పరిశీలన ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా ప్రభుత్వ పాలనా శాస్త్రం ఒక కొత్త అన్వేషణ మార్గాల్ని అన్వేషించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాలనా శాస్త్రం ఆవిష్కరించినటువంటి మరొక కొత్త కోణం విధాన శాస్త్రము అనేటటువంటిది. విధాన శాస్త్రము, దీన్ని పాలసీ సైన్స్ అని అంటున్నాం. ఈ విధాన శాస్త్రం తాలూకా ప్రత్యేకత ఏమిటి, ఇది దేనిని అధ్యయనం చేస్తుంది, దీనికి సంబంధించినటువంటిది మనం కొంచెం అర్థం చేసుకున్నట్లయితే ఇక సిలబస్లో మనకి ఇచ్చినటువంటి టాపిక్ని మనం చాలా సునాయాసంగా అర్థం చేసుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధాన శాస్త్రం అంటే ఏమిటి, విధానాలు అంటే ఏమిటి అర్థమైతే విధాన శాస్త్రం అంటే ఏమిటో అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి మనం ఇట్లా డిజైన్ చేసుకున్నాం. దీన్ని ఇట్లా మనం సింప్లిఫై చేసుకోవడానికి, సరళీకరించుకోవడంలో భాగంగా విధానాలు అంటే ఏమిటి, విధానాల రూపకర్తలు ఎవరు, విధానాల రూపకల్పన ఏ విధంగా జరుగుతుంది, విధానాలు దేనికోసం, అదేవిధంగా విధానాలు, శాసనాలు, చట్టాల మధ్య సంబంధం ఏమిటి, విధానాలు, ప్రణాళికలు, పథకాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, విధానాలు వాటి తాలూకా సాఫల్యాలు, వైఫల్యాలకు గల కారణాలు ఏమిటి, ఈ అంశాలను మనం పరిశీలించబోతున్నాం. ఇక మొదటిగా విధానాలు అంటే ఏమిటి, విధానాలు, పాలసీస్ అంటే ఏమిటి అసలు? ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేదా పాలకులు ప్రజల యొక్క మంచిని ఉద్దేశించి వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకుంటారో లేదా ఏది చేయకూడదు అనుకుంటారో దానిని మనం ప్రభుత్వ విధానం అని చెప్పుకోవచ్చు. ఇవి రాజ్యం యొక్క శ్రేయస్సు కోసం, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజా శ్రేయస్సు కోసం, రాజ్యం తాలూకా అభివృద్ధి కోసం, మానవ పురోగతి కోసం, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజా పురోగతి కోసం ఇవి ఎంతో స్పష్టమైనటువంటి దిశానిర్దేశనం చేయగలిగేటటువంటి మూల సూత్రాలుగా పరిఢవిల్లుతాయి. మీన్స్
దే షో ద పాత్ అండ్ గైడెన్స్ అండ్ దే షో ద డైరెక్షన్ టు ద అడ్మినిస్ట్రేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రజా పాలనకు అవసరమైనటువంటి గమ్యాన్ని చేరుకోవటంలో ఇవి మార్గాన్ని చూపించేటటువంటి మౌలిక సూత్రాలుగా పనిచేస్తాయి. ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి ప్రజాశ్రేయస్సును ఆశించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాలనను అందించటం అనేటటువంటి లక్ష్యాన్ని చేరుకోవటంలో, ఆ గమ్యాన్ని చేరుకోవటానికి అనేక రకాలైనటువంటి మార్గాలను వేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. ఈ మార్గాలకు అవసరమైనటువంటి మౌలిక సూత్రాలనే మనం ప్రభుత్వ విధానాలు అనొచ్చు. ప్రజాశ్రేయస్సు అనేటటువంటిది ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం అయితే, ఈ ప్రజాశ్రేయస్సును అందించటం కోసం ప్రభుత్వాలు చేపట్టేటటువంటి చర్యల్ని ప్రభుత్వ విధానాలని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వ విధానాలు మనం గమ్యాన్ని చేరుకునేటటువంటి మార్గాలు అని మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇక ఈ విధానాల్ని ఎవరు రూపొందిస్తారు? విధానాల తాలూకా రూపకర్తలు ఎవరు? విధానాలను ఎవరు రూపొందిస్తారు? ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రభుత్వ పాలకులు అని చెప్పుకున్నాం. పాలకులు మాత్రమే రూపొందిస్తారా, లేదా పాలకులు రూపొందించదలుచుకుంటే విధానాలన్నీ తుది రూపాన్ని పొందగలుగుతాయా? ఇది ఒక పెద్ద ప్రశ్న. వాస్తవానికి దీనికి మనం ఒక చారిత్రక నేపథ్యాన్ని గమనించుకుంటూ రావాలి. మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఒక విధానాన్ని ఎప్పుడు రూపొందించుకుంటామో తెలుసా? దానికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి చర్చ ప్రజల్లో నుంచి కానీ, ప్రజా సమూహాల్లో నుంచి కానీ, మేధావి వర్గంలో నుంచి కానీ, లేదా పత్రికా విలేకరులకు సంబంధించి వాళ్ళందరూ కలిసి సామూహికంగా ఒక అంశాన్ని విపరీతమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ దానికోసం విపరీతమైనటువంటి చర్చలు జరపడం ద్వారా కానీ, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ లేదా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ ప్రతిపక్షాలు చేసేటటువంటి ఏదైనా ఒక అంశానికి అవి ఇచ్చేటటువంటి కల్పించేటటువంటి ప్రాధాన్యతను ఆధారంగా చేసుకుని కానీ విధానాల కోసం రూపకల్పన మొదలవుతుంది. విధానాల రూపకర్తలు ఎవరు? విధానాల రూపకర్తలు కేవలం చట్టసభల్లో ఉండేటటువంటి సభ్యులు, పార్లమెంటు సభ్యులో లేదంటే అసెంబ్లీ సభ్యులో కానవసరం లేదు. దేశంలోనో లేదా రాష్ట్రంలోనో ఉండేటటువంటి మేధావి వర్గం, అదేవిధంగా ఉత్సాహవంతులు, ఔత్సాహికులు, విద్యావంతులు అయినటువంటి ప్రజలు, యువకులు, ఇదే విధంగా పాత్రికేయులు, ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకులు అంటే వీళ్ళు మనకు తెలుసు, సాధారణంగా పార్లమెంటులో ఉన్న వాళ్ళే ప్రతిపక్ష నాయకులు అని చెప్పుకోం. బయట ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఉన్నాడు, రూలింగ్లో ఉండొచ్చు, రూలింగ్లో లేకపోవచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ పార్టీ తరపున, వాళ్ళ పార్టీ ఎజెండా తరపున, పార్టీ తరపున, వాళ్ళ పార్టీ మౌలిక సూత్రాల తరపున పనిచేస్తూనే ఉంటారు. సో వీళ్ళకు ఉండేటటువంటి ఒక లక్ష్యాన్ని మనం వాళ్ళ పార్టీ ఎజెండా అని చెప్పుకుంటాం. వాళ్ళ పార్టీ ఎజెండా ప్రజాశ్రేయస్సు కోసమే తయారు చేయబడినటువంటి ఎజెండా అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి వాటన్నిటిని అనుసరిస్తూ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి. ఇదే విధంగా మనకు తెలుసు, ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం. గత ఎలక్షన్లో 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే చేయదలుచుకున్నటువంటి జాబితా ఇది అని తయారు చేసుకున్నటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు కూడా బాబు అధికారంలోకి వస్తే ఇంటికో జాబు అనేటటువంటి ప్రచారం చేయటం జరిగింది. అది మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది, దాన్ని మేనిఫెస్టోలో జోడించడం జరిగింది. రైతు రుణమాఫీ కానీ, అట్లాగే బాబు అధికారంలోకి వస్తే ఇంటికో జాబు అని కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువతకు భృతి అని కానీ, ఇట్లాంటి వాటన్నిటికీ సంబంధించి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షాలు వాటి కోసం నిరంతరం తమ తాలూకా గళాన్ని వినిపిస్తూనే ఉన్నాయి. బాబు వస్తే ఇంటికి ఒక జాబ్ అన్నారు. ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా తక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది. హైదరాబాద్లో వచ్చేటటువంటి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి యువత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు, గణాంకాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందవు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఉద్యోగాల సంఖ్య అనేటటువంటిది తన ప్రాంతంలోనే చూపించగలిగినప్పుడు అక్కడున్న పరిశ్రమలు, అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి రంగాల్లో అది ఉద్యోగాలకి అవకాశం కల్పించినట్లయితేనే దానిని
వాళ్ళ హామీ నిలబెట్టుకున్నటువంటిదిగా చెప్పుకోగలుగుతారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలైనటువంటి పరిశ్రమల స్థాపన జరుగుతోంది. అనేక రంగాలకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఏర్పాట్ల దశలోనే ఉంది. ఇంకా అన్ని శంకుస్థాపనల దశలోనే ఉన్న కారణంగా ఇంటికి ఒక జాబ్ అనేటటువంటి వాగ్దానం లేదా హామీ ప్రస్తుతానికి నెరవేరేటటువంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పుడిప్పుడే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు మొదలుపెట్టడం జరిగింది. ఇక ఈ సన్నాహాల్లో భాగంగా నెమ్మదిగా ఈ ప్రక్రియ మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రతిపక్షాలు దీనికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి నానాయాగి చేస్తూ ఉంటాయి. ఇంటికి ఒక జాబు అన్నారు కదా, ఇప్పుడు లేదు, ఎందువల్ల కల్పించబడటం లేదు, ఇట్లా ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ప్రతిపక్షాలు అటు అసెంబ్లీలోనూ ఇటు బయట అసెంబ్లీలో లేనప్పుడు కూడా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ విషయాన్ని పదే పదే చర్చిస్తూ ఉండటం ద్వారా దేశంలో ఉండేటటువంటి మేధావులు కూడా దీని మీద తమ తాలూకా దృష్టి సారిస్తారు. ఎందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ల తాలూకా మేనిఫెస్టోలో ఇది ఒక హామీగా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తన మాటకు కట్టుబడి లేదు అని వీళ్ళు వాదించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ఈ రకంగా అందరి తాలూకా దృష్టి దీని మీద మళ్లించబడుతుంది. ఆ తర్వాత మీడియా కూడా దీనికి తగినంత ప్రాధాన్యత ఇచ్చి ఈ విషయం కోసం అనేక రకాలైనటువంటి చర్చోపచర్చలు, వాదోపవాదాలు వీటన్నిటినీ కూడా తమ తమ ఛానళ్లలోనూ తమ తమ పేపర్లలోనూ ప్రచురించడం ద్వారా ప్రజల్లో దీనికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. సో దీని కారణంగా ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక రకమైనటువంటి విధానాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇదే విధంగా ఇది ఇక్కడతో ఆగిపోలేదు, ఇంకా మనం చెప్పుకుందాం. ఇప్పుడు యువత సామాజిక అనుసంధాన ప్రక్రియల్లో కూడా చురుకుగా పాల్గొంటోంది. వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇట్లా వీటన్నిటికీ సంబంధించినటువంటి సోషల్ నెట్వర్కింగ్ యాక్టివిటీస్ అనేటటువంటిది యువతలో అధికంగా ఉండటం వల్ల వీళ్ళందరూ కూడా వీటి కోసం విస్తృతంగా చర్చించుకోవడం జరుగుతుంది. సో దీనికోసం యువత మాట్లాడుకుంటున్నారు, మేధావులు మాట్లాడుతున్నారు, పాత్రికేయులు మాట్లాడుతున్నారు, మీడియా మాట్లాడుతుంది, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా తన తాలూకా ఒక విధానాన్ని వెలిబుచ్చాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వ విధానాలు దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల యొక్క పాత్ర, అన్ని రంగాల యొక్క ఒత్తిడి పెరుగుతుండడం వల్ల ఇది తీసుకురావాల్సినటువంటి తప్పని పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక దీనిని మనం పక్కన పెట్టినట్లయితే ఇక జాతీయ స్థాయిలో మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనం చాలాసార్లు చూసాం, చాలా రకాలైనటువంటి అంశాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశం గురించి మాట్లాడతాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక వంటి రంగం వ్యవసాయ రంగం. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. వ్యవసాయ రంగంలో భారతదేశం తాలూకా ప్రగతి ప్రతి సంవత్సరం, ప్రతి ప్రణాళికా కాలం పూర్తి చేసుకుంటున్నటువంటి దశ ముగిసేసరికి ఏమవుతుంది, దాని తాలూకా అభివృద్ధి అంతకంతకు క్షీణించడం మొదలైంది. వీళ్ళు దానికోసం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలేవి చేపట్టకపోవటం కారణంగాను, అదేవిధంగా ప్రభుత్వం పాశ్చాత్య దేశాలతో పోటీ పడుతూ ప్రపంచ దేశాలన్నింటిలోనూ తన గుర్తింపును నిలబెట్టుకోవటం కోసం ఆర్థిక ప్రగతి తాలూకా ఫలాన్ని తాను కూడా అనుభవించాలని ఉవ్విళ్ళూరటంతో పాటు ఏం చేసింది, పారిశ్రామిక రంగానికి విపరీతమైనటువంటి ప్రాధాన్యతనిచ్చింది. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యతనివ్వటం ఎంతమాత్రం తప్పు కాదు. కానీ ఇదే సమయంలో దేశానికి వెన్నెముక అనిపించుకునేటటువంటి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం అనేటటువంటిది మన తాలూకా ప్రగతికి, ఆర్థిక ప్రగతి తప్పుదారి పట్టింది అనటానికి నిదర్శనంగా మారిపోయింది. సో దీనివల్ల వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ పోయారు, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి సేవారంగం. ఇక సేవారంగం స్టార్ట్ అయింది. సేవారంగం ఎప్పుడైతే తన తాలూకా ఉధృతి మొదలైందో, ఈ సేవారంగం తాలూకా ఉధృతి కారణంగా కూడా వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది అని మనం చెప్పుకోవచ్చు. సో వ్యవసాయ రంగం అంతకంతకు క్షీణించిపోతూ ఉంది. దీనివల్ల రైతుకు కావాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో లేకుండా పోయింది. దీనివల్ల ఏం జరిగింది, ప్రజలందరిలో కూడా, వ్యవసాయం చేసేటటువంటి రైతులందరిలోనూ, అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి అనుబంధ
పరిశ్రమల తాలూకా అభివృద్ధి మీదను ఇది విపరీతమైనటువంటి ప్రభావం చూపించడం జరిగింది. మరోపక్క రైతులు అనేక ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ ఆత్మహత్యలు ఎందువల్ల చేసుకుంటున్నారు? మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? రైతు వ్యవసాయ దిగుబడి కోసం తాను పెట్టినటువంటి ఖర్చులో, మదుపు అని కూడా చెప్పుకోవచ్చు, తాను పెట్టినటువంటి ఖర్చులో కనీసం 60% కూడా 50% కూడా కొన్నిసార్లు పొందలేకపోతున్నాడు. ఈ మధ్య కాలంలో మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య తెలంగాణ ప్రాంతంలో మిర్చి పంట, అదేవిధంగా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా మిర్చి కానీ చీనీ బత్తాయి కానీ ఇట్లాంటి రైతులు తీవ్రమైనటువంటి నష్టాలకు గురవుతున్నారు. ఎట్లా? ఇదివరకు చీనీ బత్త ఒక టన్ను ధర 40,000 రూపాయల వరకు ఉండేది. అదే ఇప్పుడు 12,000 రూపాయలకి పడిపోయింది. ఇదే విధంగా మిర్చి, ఒకప్పుడు మిర్చికి అత్యధికమైనటువంటి ఖరీదు ఉండేది. మిర్చిని కమర్షియల్ క్రాప్ అని మనం చెప్పుకుంటాం కదా, వాణిజ్య పంట అని మనం పేర్కొంటున్నాం దాన్ని. కానీ ఇవాళ మిర్చి తాలూకా ధర క్వింటాకి 3,000 నుంచి 3,500 రూపాయలకు పడిపోవటం జరిగింది. ఒకప్పుడు దాని ధర, కనీస ధర 6,000 రూపాయలుగా ఉండేది. క్వింటాకి 6,000 రూపాయలుగా ఉన్నటువంటి మిర్చి ధర ఇవాళ మార్కెట్లో 3,000 రూపాయల నుంచి 3,500కి పడిపోయింది. దీంతో రైతులు ఏం చేస్తున్నారు? తాము పండించినటువంటి ధర కంటే కూడా తక్కువ ఎప్పుడైతే దిగుబడి కనిపిస్తుందో రైతులు తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ ఆవరిస్తున్నాయి. దాంతో రైతు మరో గత్యంతరం లేక వడ్డీలకి డబ్బు అప్పు తీసుకొని వ్యవసాయం మీద పెట్టినటువంటి ఖర్చు వాళ్ళను భయపెడుతున్న కారణంగా ఆత్మహత్యలకు లోనవుతున్నారు. ఇక వరి సంగతి అయితే మనం చెప్పనవసరమే లేదు. ఎందువల్ల? వరి దేశంలో అంతకంతకు నీటి ఎద్దడి కారణంగా, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎల్నినో, లానినో లాంటి వాటి కోసం మీరందరూ నేర్చుకునే ఉంటారు. సో వీటి తాలూకా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, ఋతుపవనాల తాలూకా పొటెన్షియాలిటీని, ఋతుపవనాల తాలూకా ప్రభావాన్ని తగ్గించడం, దీని కారణంగా వ్యవసాయ రంగం మీద గణనీయమైనటువంటి ప్రభావం చోటు చేసుకోవటం జరుగుతుంది. మొత్తానికి అంతకంతకు వ్యవసాయం తాలూకా పరిస్థితి క్షీణిస్తూ దానికి అధోగతి పట్టింది అని చెప్పొచ్చు. పురోగతి కాదు కదా. చివరికి దానికి ఒక స్థితి కూడా లేకపోవటం, ఆ తర్వాత అంతకు మించి కిందికి దిగజారిపోవటం, ఒక పతనావస్థకు చేరుకుంది అని చెప్పవచ్చు. ఇవాళ ఎంతోమంది రైతులు, చిన్న సన్నకారు రైతులు ఇప్పుడు అనేక చోట్ల మనమే చూస్తున్నాం. హైదరాబాద్ నగరమే కాదు, అనేక నగరాల్లో, ప్రముఖమైనటువంటి పట్టణాల్లో వ్యవసాయం చేసినటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు సెక్యూరిటీ గార్డులు గాను, అట్లాగే నిర్మాణ రంగంలో కూలీలు గాను పనిచేస్తున్నారు. ఎందువల్ల? జీవనం గడపటం కోసం వాళ్లకు ఏ రోజు డబ్బు, ఏ రోజు కూలి ఆ రోజు చేతికి వస్తేనే వాళ్ళ జీవితం ఆ రోజుకి నెట్టివేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు నిర్మాణ రంగంలో కూలీలు గాను, అదేవిధంగా అనేక పరిశ్రమల్లో కూలీలు గాను, అదేవిధంగా ఈ సెక్యూరిటీ గార్డులు గాను తమ జీవితాన్ని, వాచ్మ్యాన్లు గాను, సెక్యూరిటీ గార్డులు గాను తమ జీవితాన్ని వెళ్ళదీసేస్తూ ఉన్నారు. సో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి యావత్ భారతదేశం కూడా దీన్ని ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యం అనే చెప్పుకోవచ్చు. ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యం ఎప్పుడైతే ప్రదర్శించిందో, దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల తాలూకా ధరలు అంతకంతకు పెరిగి ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు పెరుగుతున్నప్పుడు మాత్రం ప్రజలందరికీ గుర్తొస్తుంది వ్యవసాయం. ఎందువల్ల ధరలు పెరిగిపోతున్నాయి? ధరలు పెరిగిపోవటం వల్ల అందరూ తిట్టుకుంటూ ఉంటారు, ధరలు అనవసరంగా పెంచేస్తున్నారు, ఇదెందుకు, దీనికి ఊర్లో పండే పంటే కదా, పండే పంటే, దీనికి ఇంత ధర ఎందుకు చెబుతున్నారు? కొత్తిమీర రూపాయి ఇస్తే మా ఊర్లో ఇంత ఇచ్చేవాళ్ళు అని చెప్తారు, కానీ ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే ఇంత కూడా ఇవ్వటం లేదు. సో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పంట పండించే వాళ్ళ సంఖ్య, పంట పండించే భూమి తాలూకా పండించే క్యాపబిలిటీ, పంట పండించేటటువంటి శక్తి తగ్గిపోయింది. అటు భూమిలో ఉన్నటువంటి సారం కానీ, అదేవిధంగా నీటి ఎద్దడి కారణంగా కావచ్చు, మరొక రకంగా కావచ్చు, పంట పండించడానికి రైతు ఆసక్తి తగ్గిపోవటం, అదేవిధంగా పంట తాలూకా దిగుబడి తగ్గిపోవటం, వీటన్నిటి కారణంగా ఏం జరుగుతోంది? అధిక ధరలు అనేటటువంటి మనల్ని ముంచెత్తుతున్నాయి. ఈ అధిక ధరల ప్రభావం ఎట్లా చేస్తోంది? ఇప్పుడు వ్యవసాయం మీద అందరినీ ఆలోచింపచేస్తోంది. ఈ వ్యవసాయం కోసం ఇప్పుడు అందరూ ఆలోచించి వ్యవసాయం అనేటటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చలు మొదలు పెట్టడం జరిగింది.
సో ప్రధానంగా పల్లెటూళ్ళ నుంచి పంచాయతీ స్థాయి నుంచి మొదలుపెట్టుకొని ఈ చర్చలు పార్లమెంటు స్థాయి వరకు, పంచాయతీ నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు అనేక దశల్లో అనేక మంది దీనికోసం మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ప్రముఖులైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎంఎస్ స్వామినాథన్ లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా దీనికోసం మాట్లాడటం జరిగింది. సో ఇట్లా వీళ్ళందరూ, అట్లాగే మీడియా ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు జరిగిన ప్రతిసారి మీడియా దాని మీద సంపూర్ణమైనటువంటి న్యూస్ కవరేజ్ ఇవ్వటం, ఆ వెనువెంటనే ప్రభుత్వాన్ని నిలదీయటం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు దాని మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ప్రభుత్వం మీద నెగిటివ్ వ్యాఖ్యలు, వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, అట్లాగే ప్రజల్ని, రైతుల్ని రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడటం, వీటన్నిటి కారణంగా ఏం జరుగుతోంది, వ్యవసాయానికి సంబంధించినటువంటిది ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. అప్పుడు దీని మీద ప్రభుత్వాలు తప్పనిసరి దాని మీద ఒక విధానాన్ని రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఈ విధంగా దేశంలో విధానాన్ని రూపొందించడం అనేటటువంటిది, విధానాల రూపకల్పన పేరుకే పార్లమెంటు చేతిలో ఉన్న విధానాన్ని రూపొందించటంలో కేవలం పార్లమెంటు సభ్యులు లేదా అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులు మాత్రమే కారు, విధానాల రూపకర్తలు వాళ్ళు మాత్రమే కారు. ఎవరు పాల్గొంటారు? దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం, యువత, కొన్ని అంశాలకు సంబంధించినంత వరకు దేశంలో ఉన్నటువంటి యువత, పాత్రికేయులు, ప్రతిపక్షాలు, ఇట్లా అనేక రంగాలకు చెందినటువంటి వాళ్ళు పాల్గొంటారు. వీళ్ళందరి కోసం చెప్పేటప్పుడు మనం ఇంకొక ప్రముఖ రంగాన్ని మర్చిపోతున్నాం. ఏమిటా రంగం? స్వచ్ఛంద సంస్థలు. ఈ స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తాయి? ప్రజల్ని జాగృతం చేస్తాయి. ప్రజల్ని వాళ్ళకు ఉండేటటువంటి హక్కుల పట్ల, వాళ్ళకి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి వాళ్ళకి ఆ హక్కుని అవి గుర్తు చేయటంలోనూ, అదేవిధంగా ప్రజావసరాన్ని గుర్తించి ప్రజల్ని తమ బాధ్యత వాళ్ళు గుర్తెరిగేలాగా చేయటంలోనూ స్వచ్ఛంద సంస్థలు ఎంతో చురుకైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. సో వీటన్నిటి కారణంగా ప్రభుత్వ విధానాలు రూపొందించబడతాయి. సో విధానాల రూపకర్తలు ఈ విధంగా అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళు విధానాల రూపకల్పనలో భాగస్వాములు అవుతారు. అధికారికంగా మనం తీసుకున్నా కూడా విధానాల్ని రూపొందించేటప్పుడు ప్రభుత్వాలు ఒక్కొక్కసారి బయట ఉన్నటువంటి ప్రముఖులకు, విద్యావేత్తలకు, ఒక ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని ఏదైనా తయారు చేయాలనుకున్నారు అనుకోండి, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విధానాన్ని తయారు చేయాలి. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విధాన రూపకల్పనలో పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యులతో అయ్యేటటువంటి పని కాదు. వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ పేరు మీద ప్రభుత్వం ఒక అధికారికమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ తన రిపోర్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్టులో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని విధానాన్ని రూపకల్పన చేయటం జరిగింది. సో దీనివల్ల విధాన రూపకర్తలు ఎవరు? కేవలం పార్లమెంటేరియన్స్ లేదా అసెంబ్లీలో ఉన్నటువంటి నాయకులు కాదు. వీళ్ళు దేశంలో అనేక రంగాలకు చెందినటువంటి, అనేక వర్గాలకి, అనేక రంగాలకు చెందినటువంటి మేధావి వర్గం, స్వచ్ఛంద సంస్థల నుండి, పాత్రికేయుల ద్వారా, ప్రతిపక్షాల ద్వారా అనేక రంగాలకు చెందినటువంటి వాళ్ళు విధానాల రూపకల్పనలో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో పాల్గొంటారు. ఇక తరువాత అంశం, విధానాల రూపకల్పన ఏ విధంగా జరుగుతుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, విధానాల రూపకల్పన ఏ విధంగా జరుగుతుంది? ప్రభుత్వం కొన్నిసార్లు ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళతాం అని వాళ్లకు ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయంతో అధికారంలోకి వచ్చారనుకోండి. స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉండాలి, స్పష్టమైనటువంటి అధికారము ఉండాలి. స్పష్టమైనటువంటి అధికారము అంటే మనందరికీ తెలుసు, పార్లమెంటులో ఉన్నటువంటి సంఖ్యాబలం, పార్లమెంటులో ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా వాళ్ళకు తోడైతే ఏం జరుగుతుంది? వారు అనుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అంశం మీద పనిచేసేటటువంటి అవకాశం లభిస్తుంది. సో విధానాల రూపకల్పన ఏ విధంగా జరుగుతుంది? స్పష్టమైన మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పష్టమైనటువంటి దిశానిర్దేశనం చేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు అవి తమ స్వతంత్ర విధానాలను రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇక రెండవది, ప్రభుత్వాల తాలూకా ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వ్యవసాయం లాంటి అంశం మీదనో, ఉద్యోగ కల్పన లాంటి అంశం మీదనో
అనేక రంగాలకు చెందినటువంటి ప్రముఖులు తీవ్రమైనటువంటి చర్చోపచర్చలు లేవనెత్తడం ద్వారా ప్రభుత్వాలు వాటి కోసం ఆలోచించి ఈ విధానాల రూపకల్పనకు బీజం వేయటం జరుగుతుంది. ఇక దేశంలో ఏదైనా భయభ్రాంతులు గొలిపేటటువంటి సన్నివేశం జరిగిందనుకోండి. ఎటువంటిది ఆ సన్నివేశం? సపోజ్ మనకు తెలుసు, ఇంతకుముందు ఢిల్లీలో ఏం జరిగింది? నిర్భయ అనేటటువంటి సంఘటన మనందరికీ తెలిసినటువంటిదే. ఢిల్లీ నడిబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన, ఒక అమ్మాయి, యుక్త వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి గ్యాంగ్ రేపుకు గురవటం, సామూహిక అత్యాచారానికి గురవటం మనందరికీ చాలా బాధ కలిగించినటువంటి విషయం. మన దేశం తాలూకా ప్రతిష్టను దిగజార్చినటువంటి అంశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సంఘటన జరిగిన తరువాత దేశం మొత్తానికి ఉన్నటువంటి తుప్పు వదిలించేలాగా ఏం చేశారు? ఎంతోమంది అమ్మాయిలు స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు రకరకాల తరగతులకి, వయస్సులకు, రకరకాల వయో గ్రూపులకు చెందినటువంటి అమ్మాయిలు వీధుల్లోకి వచ్చి అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏ విధంగా చేపట్టారు? కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టడం కానీ, అదేవిధంగా మానవహారాలు ఏర్పాటు చేయటం కానీ, కూడళ్లలోకి వచ్చి అందరికి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించటం కానీ. సో వీటన్నిటి ద్వారా జాతీయ స్థాయిలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగేటటువంటి ఒక గొప్ప వేదికకు వీళ్ళు ఒక గొప్ప పునాదిని కల్పించడం జరిగింది, పునాది సృష్టించడం జరిగింది. తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఈ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడే అప్లోడ్ చేయటం ద్వారా ఇది దేశవ్యాప్తంగా అందరికీ పరిచితమైనటువంటి సమస్యగా మారిపోయింది. దేశవ్యాప్తంగా దీని మీద తీవ్రమైనటువంటి చర్చ మొదలైంది. దీని మీద ప్రభుత్వం తక్షణం స్పందించాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. వెంటనే ఏం చేసింది ప్రభుత్వం? అర్జెంటుగా, చాలా హడావిడిగా, పరుగుల మీద, ఆగమేఘాల మీద దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీ వెంటనే అనేక రకాల, చాలా తొందరగా దీని మీద లోతైనటువంటి విశ్లేషణ జరపటం, దాని తర్వాత నిర్భయ అనేటటువంటి ఒక కమిటీని తీసుకురావటం జరిగింది. అయితే ఇప్పుడు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక విధానాన్ని రూపకల్పన చేయటం, అందులో భాగంగా ఇట్లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావటం ఒక భాగమని చెప్పవచ్చు. మనకు తెలిసి ఇంతకుముందు స్త్రీలకు సంబంధించి మన జాతీయ విధానం కూడా ఒకటి ప్రకటించబడింది. వాటి కోసం కూడా మనం చర్చించబోతున్నాం. అనేక జాతీయ విధానాలు, రకరకాలైనటువంటి దశల్లో అనేక జాతీయ విధానాలు మనకి ప్రకటించబడ్డాయి. సో వాటికి సంబంధించినటువంటి చర్చ కూడా మనం కాసేపట్లో మొదలు పెడదాం. అయితే ఇక స్త్రీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో కూడుకున్నటువంటి జాతీయ స్త్రీల విధానం అనేటటువంటిది ఒక విధానం ప్రభుత్వం ద్వారా ప్రకటించబడింది. ఇక అందులో అనేక రకాలైనటువంటి విషయాలు క్రోడీకరించబడతాయి. ఎటువంటివి ఆ విషయాలు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, స్త్రీలకు సంబంధించి పని ప్రదేశాల్లో వాళ్ళ మీద లైంగిక దాడి జరగకుండా ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం. అదేవిధంగా స్కూళ్ళు, కాలేజీలు ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లో స్త్రీల మీద ఎటువంటి ఈవ్ టీజింగ్ లాంటి కార్యక్రమాలు, ఈవ్ టీజింగ్ లాంటి చర్యలు లేకుండా వీళ్ళు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి దాన్ని ఒక నేరంగా గుర్తించడం, దానికి సంబంధించినటువంటి రకరకాల శిక్షలు, ఆ శిక్షలతో పాటు జరిమానాలు, వీటన్నిటికి సంబంధించినటువంటివన్నీ కూడా ఈ చట్టాల్లో పొందుపరచబడతాయి. ఇక ఆ తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేటటువంటిది, గృహహింస చట్టం అనేటటువంటిది ఒక చట్టం వచ్చింది. సో ఇవన్నీ ఎప్పుడు తీసుకురాబడతాయి? ఇన్ని రక్షణాత్మక చర్యలు ఎప్పుడు తీసుకురాబడతాయి? ఒక ప్రభుత్వం మీద స్త్రీల కోసం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఒకటి ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకురాబడతాయి. స్త్రీల కోసం ఉన్నటువంటి విధానం కారణంగానే చివరికి ప్రభుత్వాల చేత, అదేవిధంగా ప్రభుత్వ పెద్దల చేత, పాలకుల చేత ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కార్యక్రమం రూపుదాల్చబడింది. ఏమిటి ఆలోచన కార్యక్రమం? చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం అనేటటువంటి ఒక పెద్ద కార్యక్రమానికి నాంది పలకటం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? స్త్రీలకు అన్నిటిలో సమానమైనటువంటి హక్కులు కావాలి అని మొదలుపెట్టి గొంతెత్తి అరిచేటటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది? స్త్రీల కోసం అంటే ఒక విధానం ఉన్నప్పుడు వస్తుంది. ఇట్లా వీళ్ళందరూ గొంతెత్తడం వల్ల ఒక విధానం తీసుకురాబడింది. ఈ విధానం తీసుకొచ్చిన తర్వాత దీనికి అనుబంధమైనటువంటి అనేక చట్టాలు, అనేక ప్రణాళికలు, అనేక పథకాలు, అనేక రకాలైనటువంటి
కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేత అత్యంత తొందరగా తీసుకురాబడటం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా విధానాల రూపకల్పన ఏ విధంగా జరుగుతుంది, దేశంలో ఒక తీవ్రమైనటువంటి పెను సంచలనం సృష్టించినటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది. రూపకల్పనకు ఏమిటి నాంది? ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురాబడుతుంది. ఆ ఒత్తిడి ఏ రకంగా జరుగుతుంది? ఏ రకంగానైనా జరగవచ్చు. దేశంలో తీవ్రమైనటువంటి అశాంతి లేదా తీవ్రమైనటువంటి అభద్రత, తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఆ పరిణామాలన్నీ ఏం చేస్తాయి? ఒక రకమైనటువంటి ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్ని అవి క్రియేట్ చేస్తాయి.